గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ సార్, ఇలా అడగొచ్చో లేదో కూడా నాకు తెలియదు. పూరి అభిమానిగా ఓపెన్గా అడుగుతున్నాను. చాలామంది పూరి ట్రాక్ తప్పేశాడు, పూరి సినిమాలు ఆడట్లేదు, ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ ఆయన స్టామినా ఏంది, ఆయన సత్తా ఏంది, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ఫస్ట్ రోజు సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసిన మనుషులు మేము. మీ దృష్టిలో చెప్పండి, పూరి కంబ్యాక్ ఎలా ఉండబోతుంది? 100% చాలా పెద్ద కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు సార్. ఇస్తాడు. ఎందుకంటే ఇచ్చే టాలెంట్. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు నేను 97 అంటే దాదాపు ఇప్పటికి 40 years అయిందా సార్? 30 years 30 years సార్. 30 years అయింది. 30 years కెరియర్. ఇంకా నేను ఇప్పటికీ కొంచెం ఫ్రెష్గానే ఇట్లా ఆలోచిస్తున్నాను అని నేను అనుకుంటా. ప్రజెంట్ జనరేషను సార్ తోటి సమానంగా, అంటే మేబీ ఆ జెన్జీ బ్యాచ్ లోకి వెళ్ళి అంటే ఇంకా నేను ట్రెండ్లోనే ఉన్నాను, ఓకే, అన్ని ఫీల్ అవుతుంటా. సో పర్సన్ మన ఏజ్ పెరగచ్చు, ఆలోచనలకి వయసు ఉండదు, ఆలోచనలకి ఏజింగ్ ఉండదు. సార్ కథ అన్నది ఒక ఆలోచన నుంచి పుడుతుంది. సో పూరి అన్నవాడికి 2098లో ఒక ఇడియట్ అవ్వచ్చు, ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, సార్ బద్రి, సార్ ఆ సినిమా నుంచి తన జర్నీ స్టార్ట్ అయ్యింది కదా. ఆ రోజు తను ఆలోచించే విధానానికి ఈ రోజు తను ఆలోచించే విధానానికి తేడా ఏమీ లేదు. అదే ఆలోచన, అదే బ్రెయిన్, అదే పూరి. సార్ బట్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, ఒక కథ అనుకుని అప్పుడప్పుడు ఆ కంటెంట్ రాంగ్ కంటెంట్ నమ్మడము. టేక్ ఆఫ్ ఈజ్ రైట్, బట్ ల్యాండింగ్ కరెక్ట్గా లేకపోతే సార్ మిస్ఫేర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బట్ ఒకసారి బ్రహ్మాండమైన ల్యాండింగ్లు జరిగితే పోకిరి లాంటి సినిమాలు అవుతాయి. కరెక్ట్. టేక్ ఆఫే థాట్ నేను చెప్పింది. అన్ని టేక్ ఆఫ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, ల్యాండింగ్లు బాగుండాలి. ల్యాండింగ్లు బాగాలేకపోతే క్రాష్ అవుద్ది, సార్ అంతే కదా. ల్యాండింగ్ బాగుంటే పోకిరి అవుద్ది, అంతే. సో తను అన్ని టేక్ ఆఫ్లు బాగుంటాయి సార్. ప్రాపర్గా, ప్రతిసారి క్రాష్ అవ్వాలని అక్కడ లేదు కదా. యాక్చువల్గా ఇదే మాట విజేంద్ర ప్రసాద్ గారు అన్నారు సార్. ఓహో. విజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, నీ థాట్ ప్రాసెస్ కానీ, నువ్వు తీసుకునే ఆ బేస్ లైన్ కానీ, ప్లాట్ మెయిన్ పాయింట్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఎందుకో ఎక్కడో కథను చెప్పే విధానంలో ఏదో చుట్టేస్తున్నావా, ఈసారి నీ సినిమా కథ రెడీ అయినప్పుడు నాకు ఒక్కసారి చూపించు. ఎందుకంటే ఆయన వాల్పేపర్లో పూరి జగన్నాథ్ ఫోన్ వాల్పేపర్లో ఇప్పుడు పూరి జగన్నాథ్ ఫోటో ఉంటుంది అనమాట. 100%. నాకు ఇష్టమైన డైరెక్టర్ అయ్యా నువ్వు. పూరి అన్నవాడు ఒక డైరెక్టర్గానే చూడండి. నేను ఒక డైరెక్టర్ బెస్ట్ ఫ్రెండ్తో పాటు హీఈస్ ఏ ఫిలాసఫర్ సార్. తన పాడ్కాస్ట్లు వింటారు కదా మీరు? అవును సార్. హీఈస్ ఏ ఫిలాసఫర్. ఎలాగైతే నేను ఇందాక చెప్పాను, రాము చాలా విషయాలకి అతీతుడు సార్. ఒక ఆకలి, ఒక డబ్బు, ఒక సక్సెస్, అవన్నీ ఉన్నా లేకపోయినా లైక్ ఈ సర్వైవ్స్. తన ఉనికికి ప్రమాదం లేదు. అలాగే పూరి, తను ఒక ఫిలాసఫర్. తను ఆ బ్రిలియంట్ ఫిలాసఫీ ఏదైతే అందరూ మనం ఒక డైరెక్షన్ ఆలోచిస్తే తను అక్కడే ఒక డైరెక్షన్ ఆలోచిస్తాడు. అది చాలా మనకి ఒక్కసారి మనకి ఒక జోల్ట్ ఇస్తాడు. మన ఎందుకు ఆలోచించలేలాగా అనిపిస్తాడు. మీరు అన్నట్టు ఆ కథ వెళ్ళే విధానం, తీసుకెళ్లే విధానం, దాని చివరి దాకా ఆ థాట్ని చివరి దాకా తీసుకొచ్చే విధానంలో ఎక్కడన్నా చిన్న తప్పుల వల్లే, ఇక్కడ చెప్పారు, చిన్న తప్పులే పెద్ద యాక్సిడెంట్ అలా జరగాలి తప్ప. బట్ 100% విల్ గివ్ ఏ కంబ్యాక్. సో నువ్వు ఇప్పుడు రాబోయే సినిమాతో నాకు తెలిసి చాలా పెద్ద కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటున్నాను. వెయిటింగ్ సార్. అండ్ మీ లైఫ్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే మనుషుల్ని ఎందుకో చాలా బలంగా నమ్ముతున్నారు, చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. మీకు దానివల్ల ప్లస్ అయి ఉండొచ్చు, మైనస్ అయి ఉండొచ్చు, కానీ చుట్టూ ఉండే మనుషుల్ని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. హరీష్ శంకర్ డైరెక్టర్ అవడంలో మీదే కీ రోల్. అలాగే బాబీ గారు
మీ దగ్గర రైటర్గా పనిచేసిన బాబీ గారు ఈరోజు ఆయన ఏ పొజిషన్లో ఉన్నారో, ఆయన నేల మీద ఉన్నప్పటి నుంచి ఈరోజు ఆకాశంలో దాకా ఎవ్రీథింగ్ మీరే పక్క నుండి చూసింది చూసుకుంది కూడా కరెక్ట్ కరెక్ట్. బాబీ గారు. అలాగే ఇప్పుడు ఈ సినిమా తీస్తున్న డైరెక్టర్, ఇది మన బ్యాండ్ మేళం డైరెక్టర్ శివ నిర్వాణ గారు. సో మీ అంటే వీళ్ళనే కాదు, ఒక వినాయక్ గారు కానీ, అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవకాశాలు మీరు ఇవ్వచ్చు, కలిసి ట్రావెల్ అవ్వచ్చు. కొన్ని వందల మందితో కోనాకి ఇండస్ట్రీలో గుడ్ రిలేషన్ ఉంది, అజాత శత్రువు అని చెప్పి చెప్తా ఉంటారు. ఇంత భయంగా నమ్ముతుంటారు అనమాట. నేను కొంచెం ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో నేను వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుంది ఏంటంటే, ఇదంతా సినిమా సక్సెస్ ఇది కాదు, కోనాకి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. అంతే. ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తాడు. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగానే ఈ సక్సెస్లు, ఈ రెవెన్యూ అయితే ఏమి, సక్సెస్లు అయితే ఏమి, ఈ స్థాయి అయితే మొత్తం వచ్చిందని చెప్పారు. ఎందుకు స్నేహం విషయాలు అంత స్ట్రాంగ్గా ఉంటారు? ఇప్పుడు ఫ్రెండ్షిప్ అన్నది ఏదో ఒకటే చాలా ట్రూ ఎమోషన్ నమ్ముతారు. సార్ ఆ ఫ్రెండ్షిప్ అన్నది ఫ్రెండ్షిప్ ఆశించదేమి. ఓకే, మనం ఒక అమ్మాయితో స్నేహం చేసామంటే ఏదో ఒకటి ఆశిస్తాం. అది ప్రేమ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే, కానీ ఒక ఫ్రెండ్ దగ్గరే మనం ఏం ఆశిస్తాం తెలుసా మీకు? ఎక్కువ స్నేహం ఆశిస్తాం. అంతే. అంతే. మనం పొద్దున్న లేస్తే ఒక ఫోన్ మాడుకొని మనం ఏదో సినిమా చూసో ఏదో సెల్లు మాడుకున్నాం, ఇది తప్ప అంతకు మించి బియాండ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఉండదు. సరే నిజంగా ఏమైనా ఉందా, ఎవరో లేవా, సరే వదిలేసి, ఉందా ఏదో ఉంటే ఎవరో, ఇంత ఓపెన్గా ఉండగలం. సార్ అదే వేరే వేరే రిలేషన్లో అది కుదరదు. మన సొంత వాళ్ళని కూడా అడగలేం. సార్ సో ఫ్రెండ్ దగ్గర అన్నీ ఓపెన్గా. మొన్న వచ్చిన వ్యాలంటైన్స్ స్పెషల్ క్లిప్స్లో కూడా నాకు నచ్చిందే అదే చెప్పారు సార్. అవును. సో మధ్యలో ఇప్పుడు తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసమే అయితే, పర్పస్ ఆఫ్ తాళి ఒక మనిషికి కట్టాలి, ఇంకో మనిషి. దాని పర్పస్ తాళి కట్టడం అనేది కలిసి ఉండడం కోసం అయితే, మధ్యలో వెళ్ళిపోయి గర్ల్ ఫ్రెండ్ కాదురా, చివరిదాకా ఉండే మా స్నేహితులు కట్టాలి తాళి. మీరు స్టేజ్ మీద ఆ మాట చెప్పగానే నాకు అర్థమైంది సార్. ఈయన స్నేహానికి బాగా విలువిస్తారు కాబట్టి ఈయన అక్కడ ఒక ఫ్రెండ్ని ఒకడు మోసం చేశాడు సార్. వాడిని ఏం చేయలేకపోతున్నారు. కాలేజ్ డేస్లో చెప్తున్నాను, వాడు పవర్ఫుల్. ఆ మోసం చేసినాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడు మోసపోయిన వ్యక్తి. ఏం చేయాలి? వాడిని ఎవరేం చేయలేకపోతున్నారు. నేను కిడ్నాప్ చేయడం ప్రయత్నించాను. కిడ్నాపా? నడి రోడ్డు మీద అరెస్ట్ అయిపోయా. తీసుకెళ్ళి లోపల ఇచ్చారు. నాకు డబ్బులు నాది కాదు, పోయింది నాకు కాదు. మళ్ళీ ఏదో మా ఇంట్లో కిడ్నాప్ నడి రోడ్డు మీద ఆయన తీసుకెళ్ళిపోయి, నువ్వు డబ్బులు ఇస్తావా వస్తావా అని కూర్చోబెట్టాలనుకున్నాను. ఎంత స్టూపిడ్ థాట్ అది. సార్ కిడ్నాప్ చేస్తే వస్తాయి డబ్బులు.